ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఎక్కడ చూసినా శాంతి లేనివారు, సమాధానం లేనివారు. న్యూస్ ఛానల్లో చూసినా, న్యూస్ పేపర్లో చూసినా ఏదో ఒక అశాంతి వార్త తప్ప, విచారకరమైన వార్త తప్ప ఏమీ ఉండట్లేదు. ఎందుకు ప్రపంచమంతా ఇలానే అయిపోతుంది? మనుషులు ఎందుకు ఒకప్పుడు ఉండే స్వభావము, మృదువైన స్వభావాన్ని ఎందుకు కోల్పోయారు? ఇంతకుముందు ఎంత మృదువుగా ఉండేవాళ్ళు, బంధుత్వాలని ఉండేవి. ఇప్పుడు ఆ బంధాలు లేదు, బంధుత్వాలు లేదు. అలాగే వాళ్ళ స్వభావం కూడా కఠినమైపోయిన హృదయాలుగా మారిపోతున్నాయి. ఎందుకంటారు? మనకి ఎంతో కొంత సమాజంలో ఉన్న ప్రభావం అనేది మనుషుల మీద పడుతుంది. అంతేకాదు, ఇదేనా క్రైమ్ సినిమాలు చూసినా ఇలాంటివి ఏదైనా కూడా మనుషుల మీద పడుతుంది. అందుకే ఒకప్పుడు హత్య అనేది చాలా రేరు. ఇప్పుడు ఎక్కడ చూసినా హత్యలు. సో ప్రపంచమంతా పాడైపోయిన స్థితిలోనే ఉంది, కానీ ఎక్కడ బాగుపడే స్థితిలో లేదు. మరి మనం ఎలా ఉండాలంటే మృదువైన స్వభావంతో ఉండాలి, ఇతరులకు మేలుకరంగా ఉండాలి. అదే కదా దేవుడు కోరుకుంటున్నాడు.